UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్నట్టుగా ప్రశ్నలు ఏముండవు, డౌట్లే నాకు మీ విషయంలో మాత్రం. అదేంటంటే ఇప్పుడు మీరు వెంకటేష్ బాబుతో సురేష్ ప్రొడక్షన్స్ లో 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. అవును. ఏమండి, వెంకటేష్ బాబుతో చాలా క్లోజ్ గా ఉండి వర్క్ చేశారు మీరు. కానీ మీకు ఫస్ట్ ఛాన్స్ వెంకటేష్ బాబుతో మీరు ప్లాన్ చేసుకోలేదండి? అంటే నేను కథ రాసుకుని వెళ్తే ఆ కథ బాగా నచ్చి సురేష్ బాబు గారు ఏమన్నాడంటే, మహేష్ బాబు బాగుంటాడు ఈ లవ్ స్టోరీకి, ఆయన అడుగుదాం అన్నాడు. అప్పటికి సిచ్యువేషన్ ఏంటంటే, నేను 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలకి పనిచేసినా కూడా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు. కింద నాయుడు గారి దగ్గర ఎవరెవరో అసలు డైరెక్షన్ రాని వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేస్తుంది. కొంతమంది నా కొలీగ్స్ అయిన వాళ్ళు కూడా సినిమా తీశారు, హిట్లు కొట్టారు. అలా జరుగుతుంది. ఓ స్టేజ్లో నాకు నా మీద నాకే డౌట్ వచ్చేసి పరచూరు వెంకటేశ్వరరావు తోటి, ఏంటండి ఇది అంటే ఆయన చెప్పాడు, రాత్రే మాట్లాడాము, బెలవరండి కాశీ మంచి విషయం ఉన్నవాడు, అతను వచ్చాక మన బ్యానర్లో 3 సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి, ఇద్దాము అదేం లేదు అని అంటే, అప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి, బాబు నెక్స్ట్ నేను డైరెక్షన్ అయితేనే చేస్తాను, కో డైరెక్టర్గా చేయను అని చెప్పేసి. ఓ అంత ధైర్యంగా చెప్తే అలాగే అన్నాడు. అన్న తర్వాత కలిసి ఉన్నారో వచ్చింది. కలిసి ఉన్నారో డైరెక్టర్ ఉదయ్ శంకర్, దీన్ రాజు వాళ్ళు వెళ్ళి, కాశీ గారు ఉంటే బాగుంటుంది కో డైరెక్టర్ అని అంటే, లేదు తను డైరెక్షనే చేస్తా అన్నాడు, మీరు కావాలంటే వెళ్ళి అడగండి అని అంటే వాళ్ళు వచ్చారు. అసలు ఆ ప్రాజెక్టు కొంచెం సురేష్ బాబు గారు తీసుకొచ్చింది నేను, ఉదయ్ శంకర్ తీసుకొచ్చి. అతను ఫస్ట్ ఒక కథ చెప్పాడు, అది నచ్చలేదు, టికెట్ తీసి మెడ్రాస్ పంపించేయండి అని చెప్పి మెట్లు అలా దిగుతుంటే నేను అన్నాను, నువ్వు నాకేదో లైన్ చెప్పావు కదా తల్లగా, అది చెప్పు సురేష్ బాబు కంటే. అప్పుడు మెట్లు దిగుతా లైన్ చెప్పాడు, ఇది బాగుంది అన్నాడు. అదే కలిసి ఉన్నారా. ఓకే. సో ఆ టైంలో నేను కథ రాసుకుని ఇవన్నీ చేస్తే అది మహేష్ బాబుతో అంటే నేను అన్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది, మహేష్ బాబు అంటే 2 ఏళ్ళలో పడద్ది, నువ్వే కావాలి, హిట్ అయింది, చాలా టెండర్ లవ్ స్టోరీ కదా ఇది, నాకు తరుణ్ జాలు అని అంటే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు నేను రోజారమణ గారు ఫోన్ చేసి మాట్లాడించి వాళ్ళకి లైన్ చెప్పి ఆ ప్రాజెక్టు ఓకే చేసుకున్నాం. అందువల్ల నేను కూడా ఆ కథ అలా రాసుకుని ఆ ప్రయత్నం చేసి వెయిట్ చేసి ఉంటే అయి ఉండేదేమో. అంటే మరి దాని తర్వాత కనీసం అనుకోలేదు? దాని తర్వాత ఒక కథ అనుకున్నాం, లైన్ కూడా నచ్చింది. పరచూరు వెంకటేశ్వరరావు వాళ్ళు కూర్చున్నారు, సాయి అని. ఆ టైంలో ఏమైందంటే ఆయనకి 2 ఛాన్సులు వచ్చినాయి, ఒకటి లక్ష్మి, ఒకటి వినాయక్ది, వసంతం అని విక్రమ్. అవును, విక్రమ్. ఆ 2 వస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది, మనం కాంపౌండ్ లో మనిషే కదా, ఆ 2 అయ్యాక చేద్దాం అన్నట్టు అని అంటే, ఆ 2 అయ్యేటప్పటికి ఎప్పుడు ఏముంటుందో అని చెప్పేసి నాకు అప్పుడు తొలి చూపులోనే అవకాశం వస్తే నేను అటు వెళ్ళిపోయాను. రెండోసారి మరి నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ ఫిల్మ్. మీరు అడిగిన ఏ డౌట్ కైనా, ఏ సిచ్యువేషన్ కైనా ఒక పాజిటివ్ రీజన్ ఉంటుంది. ఎందుకంటే మనుషులందరూ ఇక్కడ పాజిటివే కదా, అందరూ పాజిటివ్. ఎందుకంటే సినిమాలోనే నెగిటివ్ ఉంటుంది కానీ బయట అంతా పాజిటివ్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ ని హట్ చేసుకునేలాగా వేరే వాళ్ళకి విశాల హృదయంతో ఛాన్స్ ఇచ్చేలా వాళ్ళు ఉండరు. మనం కూడా ఇప్పుడు మీకు పెద్ద హీరో వచ్చాడు అనుకోండి, చిన్న హీరో తీయటానికి మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే బిజినెస్ ఏంటి అది ఇది అని. అలాగే ఆ హీరోలు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తారు, డైరెక్టర్ల గురించి ఆలోచిస్తారు. దాన్ని అంటే కమర్షియాలిటీ అనొచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, అది తప్పేం కాదు. ఇండస్ట్రీలో ఇది బిజినెస్. ఇది ఒక సినిమా ఫెయిల్ అయితే ఎలాంటి హీరోకైనా, ఎలాంటి ప్రొడ్యూసర్కైనా, ఎలాంటి డైరెక్టర్కైనా మార్కెట్లో మళ్ళీ పుంజుకోవాలంటే టైం పట్టేస్తుంది. అవునండి. సో అందువల్ల ఆచితూచి వాళ్ళ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఎవరిది తప్పేం కాదు. అంటే మీరు హిట్గా నువ్వు లేక నేను లేని పెద్ద హిట్ ఇచ్చారు, కానీ తర్వాత దానికి ఆ రేంజ్లో సినిమాలు మళ్ళీ మీకు కంటిన్యూ అవ్వకపోవడానికి టెక్నికల్గా ఏదైనా రీజన్ ఉందా సార్? టెక్నికల్గా ఏ రీజన్ ఉండదు. అప్పుడు అంటే మన పొరపాటు, లేకపోతే అనుకున్నవి కనెక్ట్ అవ్వకపోవడం. అంటే పొరపాటు, ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో పొరపాట్లు అంటే ఏంటంటే తెలిసి చేస్తే పొరపాటు, తెలియకుండా జరిగిపోతాయంట.
తెలియకుండా అంటే మనం ఒకటి అనుకుంటాం, అది ఆడియన్స్ ఒకటి అనుకుంటారు. ఉమ్, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు అంటారు కదా, మనం ఒకటి తెలిస్తే ఆడియన్స్ Audience. తెలుస్తారు. ఆ రెండు సింక్ అయినప్పుడే ఎంత పెద్ద హీరోకైనా హిట్ అవుతుంది, ఎంత పెద్ద నిర్మాతకైనా బ్రేక్ డైరెక్టర్ వస్తుంది, కైనా డైరెక్టర్కైనా బ్రేక్ వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఓ డైరెక్టర్ వస్తాడు, ఆ డైరెక్టర్ అతనితోటి చేద్దాం సినిమా అని అతని వెనకమాల ఎగబడతా ఉంటారు. రీజన్ ఏంటి? ఆ పార్టీ డైరెక్షన్ చేసిన డైరెక్టర్లు ఒక 100 మంది ఉంటారు. అవునండి. ఎందుకు అతను వెంటబడతారు అంటే అతను సింక్ లో ఉన్నాడు, అతను ఆడియన్స్ పల్స్ తెలుసు, అతను అనుకున్న ఐడియాస్ ఆడియన్స్ కు నచ్చుతున్నాయి అనే ఒకే ఒక కారణం తప్ప, ఆ తీసే షాట్లన్నీ తీయటానికి బోల్డ్ మంది డైరెక్టర్లు రెడీగా ఉంటారు, కో డైరెక్టర్లు తీస్తారు కదా. అవును. సో ఇండస్ట్రీ దాని మీద వెళ్తా ఉంటది. ఉమ్, కొన్ని 100 సినిమాలు తీసిన, అంటే 100 సినిమాలు దాటి తీసిన డైరెక్టర్లకి డైరెక్షన్ తెలియక కాదు కదా ఖాళీగా కూర్చుంటాం. కదా మరి, కదా మరి. ఏమీ తెలియని వాడు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అయిపోయి బిజీగా ఉండి అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతనితో సినిమాలు తీయాలంటే అంటే ట్రెండ్ ని ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు ఆడియన్స్ ఏ డైరెక్టర్ కి కొంచెం మొగ్గు చూపుతున్నారు అనే దాని మీదే బిజినెస్ ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ అండి.